వెల్కమ్ టు థీమా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే స్వాగ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఈ మూవీ చూసుకుంటే మాత్రము కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఏవైతే శాపాలని వంశమని రాజులని ఇది కంప్లీట్గా ఫిక్షనల్ బై. దీంట్లో ఉన్నది అంతా కూడా అయితే రాజుల గురించి వీటి గురించి పిల్లల గురించి చెప్తారు కదా, ఫిక్షనల్గానే తీసుకోండి. రియల్గా ఎట్లుంటుంది అని నిజంగా చేసుకోకుండా నాయన అన్నశాతం అంత కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి కొన్ని పద్ధతులు అన్ని శాపాలు ఉన్నాయి, అవి ఫిక్షనల్ కిందనే కన్సిడర్ చేసుకోండి. కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి అయితే మాత్రమే నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఆడ ఎందుకు పోతాడు అది ఎందుకు వస్తాడా అని. సో మీకు వెనక్కి ముంగడికైతే అవకాశం అయితే చాలా ఉంది. కొంచెం సెకండ్ హాఫ్లోనే నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఫ్లోలో బాగానే అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ బాగుంది. కామెడీ అంతా ఉంది బై. కామెడీ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్కి బీజిఎం సెట్ అయింది. అండ్ మెయిన్ చూసుకుంటే శ్రీ విష్ణు గారిది యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆ గెటప్స్ మనోడు ఎట్లా మేనేజ్ చేసుకుంటే మల్టిపుల్ గెటప్స్లో మాత్రం నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే జెండర్స్ గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి అయితే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో నేనైతే దాని గురించి అయితే మాట్లాడలేను. మీరు మూవీ చూసినాక మీ ఓన్ డిసిషన్ మీది, దాని మీద స్టోరీ మీద ఏమంటే ఎట్లా. కమింగ్ టు మూవీ ఎలా ఉంది ఏంటంటే నాకైతే సెకండ్ హాఫ్ కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఫ్లోలో నడిచింది, పర్లేదు, ఒక డీసెంట్గా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ కనిపిస్తాయి. సో అది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫైనల్గా చూసుకుంటే మాత్రము ఎండింగ్ ఎలా ఉందంటే ఎండింగ్ పర్లేదు బై. మూవీ ఒక ఎండింగ్ ఎంజాయబుల్ ఉంది, పర్లేదు, యాక్సెప్టెడ్ లాగానే కనిపిస్తుంది. అందరు కూడా హ్యాపీ లాగానే అనిపిస్తుంది. అండ్ ఎండింగ్ ట్విస్ట్ ఉంటుంది. సో ట్విస్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి బై. ఫైనల్గా చూసుకుంటే ఈ మూవీ అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ నా ఒపీనియన్లో 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. అదే ఓటీటీలో అయితే కూడా మీరు బ్యాక్కి వెళ్ళేసి మళ్ళీ సీన్స్ రిపీట్ చేసుకోవచ్చు. ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు నేను అప్డేట్ చేస్తాను, ఓటీటీ లిస్ట్ వస్తుంది, ఆ వీడియో చెక్ చేయండి, వీక్లీ అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ విలన్ అయితే ఏం లేదు, వాళ్ళే ఉంటారు. ఫైనల్గా మూవీ గురించి చూసుకుంటే ఏంది రేటింగ్ ఏంది, నా ఒపీనియన్ ఏంటంటే బై 1 టైం వాచబుల్. అండ్ సెకండ్ హాఫ్ ది కన్ఫ్యూజన్ మాత్రం ఎత్తి కొట్టుకుంటారు. రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.25 అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇస్తున్నా. ఏదైనా ఇంత చెప్పినావు ఇంత ఎందుకు ఇస్తున్నావు అంటే మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ కన్ఫ్యూజన్ వల్ల తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు చాలా కన్ఫ్యూజన్ అవి. అండ్ థింగ్ ఏంటంటే కొన్ని సీన్స్లా సెన్స్ అనిపించలేదు. ఈ మధ్యకాలంలో రిపీటెడ్ కాన్సెప్ట్ లాగానే అనిపిస్తుంది కొన్ని సీన్స్. సో ఎప్పట్లో 90స్లో జరిగినాయి, అంతకుముందుకు రాజుల కాలం నాటి జరిగినాయి, ఇప్పుడు ఈ జనరేషన్కి ఇబ్బంది పడుతున్నట్టు చూపిస్తారు అనమాట. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే సెన్సే ఉండవు, ఎందుకు తీసిరా నాయన, ఇది ఎందుకురా నాయన అనిపిస్తుంది. సో ఈ 4-5 కారణాల వల్ల నేను తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది, అంతే, ఇంకేం లేదు బై. ఫైనల్గా చూసుకుంటే మూవీ 1 టైం వాచబుల్ అనమాట. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి బై. వీడియోకైతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఓటీటీ అప్డేట్స్, మూవీస్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.